దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ ఆహారము వాక్యము. వాక్యమును బోధించటం అనంటే నలుగురు ఎదుటుగా నిలబడి బైబిల్లోని ఒక అంశాన్ని వారికి అర్థమయ్యే రీతిలో బోధించటం మాత్రమే కాదు గాని, విశ్వాసంతో ఆశీర్వాదాల కొరకు దేవుని వైపు చూసేటటువంటి స్థాయిలో నుంచి దృఢ విశ్వాసముతో, దృఢ నిశ్చయతతో, ఆత్మతో నింపబడే స్థాయికి చేరి అక్కడ నుండి దేవుని పక్షాన నిలిచి ప్రజల వైపు చూస్తూ దేవుని మాటలు, దేవుని ప్రణాళిక, దేవుని ఆదరణ, దేవుని ప్రేమ అవన్నీ కూడా ప్రజలకి చేరవేస్తూ వాటి గురించి తెలియపరుస్తూ వారిని హెచ్చరిస్తూ వారిని ఆదరిస్తూ వారిని బలపరుస్తూ దేవుని యందు భయభక్తులతో వారు కొనసాగేలా చేసేటటువంటి ప్రయత్నమే దేవుని వాక్యమును బోధించటం అంటే. యేసు ప్రభు గొప్ప బోధకుడై ఉన్నారు. ఆయన బోధలు ఒక కాలానికి, ఒక ప్రాంతానికి పరిమితం అవ్వలేదు. ఈనాడు మనం గమనిస్తే ప్రపంచంలో ప్రతి మూలన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు వినపడుతూనే ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా ఆయన బోధలు వినబడుతూ ఉన్నాయి. వాటిని అనేకులు అంగీకరిస్తూ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఆయన బోధలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ప్రభువు తెలియపరిచారు, ఆయన మాటలు నిత్యము నిలుచును అని. కనుక ఆయన బోధలు కూడా నిత్యము నిలుస్తాయి, ప్రతి మనిషిని కూడా ప్రభావితం చేస్తాయి. ఆయన బోధలను విని అనేక గొప్పవారు అనబడిన వారు సైతం మారు మనసు పొందినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది ఆయన యొక్క బోధలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి, మహిమ. యేసు ప్రభు వారి బోధలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచంలో నీతిని ప్రేమించి సత్యాన్ని అంగీకరించే మనసు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు. యేసు ప్రభు బోధని అంగీకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము మనుషులను బలపరిచేది, దేవుని వాక్యము మనుషులను బ్రతికింపచేసేది, మనుషులకు బాధలలో నెమ్మదిని కలుగజేసేది. అటు వాక్యము బోధించాలి అనంటే ఖచ్చితంగా దైవ సన్నిధిలో తగిన సిద్ధపాటు అవసరమై ఉంది. యేసు ప్రభు ఆదర్శవంతమైనటువంటి బోధకుడు, మాదిరికరమైనటువంటి బోధకుడు. అటు బోధకుని మార్గంలో మనమంతా కూడా నడిచి ఆ విధానాన్ని అవలంబించగలిగినట్లయితే అనేక ఆత్మలను సంపాదించడానికి సాధ్యమవుతుంది. అటు రీతిగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.